హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ చదవాలి, ఎలా చదవాలి, రేపే ఎగ్జామ్ ఉంది కదా, సో ఈరోజు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒకవేళ ఈరోజు ఎగ్జామ్ అయితే ఈ మార్నింగ్ ఎలా చదవాలి, అతనికైనా ఏ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ అయితే సరిపోతుంది, దీని యొక్క గ్రామర్ ఏంటి, ఇంగ్లీష్ గ్రామర్ ఎలా చదవాలి, గ్రామర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అర్థమైంది కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, క్లియర్, గ్రామర్లో ఏవి ఎక్కువ చదవాలి, ఏ క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది, ఈ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా 10 to 15 minutes చాలా జాగ్రత్తగా విన్నట్లయితే మంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో చూడండి, ఎక్కువ క్వశ్చన్స్ చెప్పను, ఎక్కువసేపు కూడా చెప్పను, తక్కువ క్వశ్చన్స్ చెప్తాను, మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోతున్నానో చాలా జాగ్రత్తగా వినండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ యొక్క క్లాస్ని మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీని యొక్క పీడిఎఫ్ మీకు ఎక్కడ దొరుకుతుందో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. అర్థమైంది కదా. సో వీటి యొక్క ఆన్సర్స్ గురించి కూడా మనం వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి ఫస్ట్ ఇంగ్లీష్ ఫస్ట్ సెక్షన్ ఏ చూద్దాం. ఇందులో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే యానిటేషన్స్ చేయాలి. ఈ యానిటేషన్స్ చూడండి, మొత్తం మీకు ఇందులో 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఈ 100లో గ్రామర్ 60 మార్క్స్ ఉంటుందన్న, గ్రామర్ 60 మార్క్స్. తర్వాత ఇంకేముంటాయి, యానిటేషన్స్, పారాగ్రాఫ్స్, ఎస్ఐ క్వశ్చన్స్, ఇవన్నీ మీకు 40 మార్క్స్కి ఉంటాయి కదా. సో ఇప్పుడు చూడండి, ఈ 40 మార్క్స్కి 4 క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతున్నాను. ఎన్ని క్వశ్చన్స్? 40 మార్క్స్కి 4 క్వశ్చన్స్. సార్ అదే సార్ 4 క్వశ్చన్స్ ఇక్కడ చూస్తే 40 మార్క్స్ అంటే 5 to 6 రామన్స్ ఉంటాయి. 6 ఉండవు, 4 to 5 రామన్స్ ఉంటాయి. ఈ 5 రామన్స్లో 4 క్వశ్చన్స్ నేర్చుకుని 5 రామన్స్ ఎలా ఫిల్ చేయాలి సార్? 4 క్వశ్చన్స్ సరిపోతాయి అంటే 4 క్వశ్చన్స్ ఎనఫ్. అర్థమైంది కదా. సో 4 క్వశ్చన్స్ ఏంటి, ఏ చాప్టర్ చదవాలి, ఎలా చదవాలో చూద్దాం. ఫస్ట్ చూడండి, యానిటేషన్స్. మీకు ఫస్ట్ యానిటేషన్స్లో 2 రకాలు ఉంటాయి నాన్న. అంటే ప్రోస్ నుంచి ఒక యానిటేషన్ వస్తుంది, పాయింట్ నుంచి ఒక యానిటేషన్ వస్తుంది. ఫస్ట్ యానిటేషన్ మీకు ప్రోస్ నుంచి వస్తుంది, సెకండ్ యానిటేషన్ మీకు పాయింట్ నుంచి వస్తుంది. సో ఫస్ట్ ప్రోస్ చూద్దాం. అర్థం కదా. సో ఫస్ట్ ప్రోస్ చూద్దాం. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఇది మీకు ఎన్ని మార్క్స్? 2 4s 8 మార్క్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ టు బి స్ట్రేంజ్ అండ్ న్యూ టు హిమ్ ఫర్ ఎ వైల్ అండ్ ఐ విష్ యూ వుడ్ ట్రేడ్ నైమిట్లీ ఇమర్జెంట్లీ. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ టు బి స్ట్రేంజ్. ఇది మనం ఎక్కడ ఎక్కువసార్లు వింటాం. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రోస్ నుంచి పాయింట్ నుంచి క్వశ్చన్స్ ఏమున్నాయి ఫస్ట్ అవి తెలుసుకోండి. అర్థం కింద క్వశ్చన్స్ ఫస్ట్ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అర్థం కదా. అంటే మీరు పర్ఫెక్ట్గా అంటే బట్టి అవసరం అవసరం లేదు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అని ఒక క్లారిటీ మీకు వస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, యానిటేషన్స్ ఫస్ట్ ప్రోస్ నుంచి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ టు బి స్ట్రేంజ్ అంటే ఈ క్వశ్చన్, ఈ పదం ఎక్కడ ఎక్కువ వినిపిస్తుంది? స్ట్రేంజ్ అనే పదం అంటే లెటర్ టు హిస్ సన్స్ టీచర్. ఇది ప్రోస్లో ఫస్ట్ చాప్టర్. మీరు రోజు కాలేజీకి వెళ్ళినట్లయితే మీకు తెలుస్తుంది. ఫస్ట్ చాప్టర్ ఏంటి? లెటర్ టు హిస్ సన్స్ టీచర్. ఇది ఎవరు రాశారు, దీని యొక్క ఆథర్ ఎవరు అంటే అబ్రహాం లింకన్. అర్థం కదా. సో ఈ ఫస్ట్ ఏంటి, అబ్రహాం లింకన్ చాప్టర్ నుంచి వచ్చింది. అబ్రహాం లింకన్ రాసినటువంటి ఏ లెటర్ టు హిస్ సన్స్ టీచర్ అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది కదా. సో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫస్ట్ యానిటేషన్ ఒక యానిటేషన్ నేర్చుకుంటే సరిపోతుంది. ఒక యానిటేషన్ గుర్తుపెట్టుకోండి, ఒక ప్రోస్లో 3 చాప్టర్స్ ఉంటాయి. ఆ 3 చాప్టర్స్ ఏంటంటే ఫస్ట్ చాప్టర్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్ మనం చెప్పుకున్నది. నెక్స్ట్ సి కాన్క్యూర్డ్ ఎవరెస్ట్, ఇది డాక్టర్ బి సౌజన్య రాశారు. అర్థం కదా. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఏంటంటే వాట్ మేక్స్ ఎ నేషన్. ఈ థర్డ్ చాప్టర్ మనం చాయిస్ కింద వదిలేవచ్చు, ఎందుకంటే ఫస్ట్ 2 చాప్టర్లు పర్ఫెక్ట్గా చదువుతాం కాబట్టి. ఫస్ట్ 2 చాప్టర్లు గుర్తుపెట్టుకోండి, ఒక చాప్టర్ నుంచి 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్ కూడా ఒకటే ఆన్సర్ రాయొచ్చు. అర్థం కదా. 4 క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్ రాయొచ్చు. మళ్ళీ సెకండ్ చాప్టర్ ఉంటుంది. సెకండ్ చాప్టర్ ఏమేంటి? సి కాన్క్యూర్డ్ ఎవరెస్ట్. దీంట్లో కూడా 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్ నుంచి ఒకటే ఆన్సర్ రాయొచ్చు. అర్థం కదా. ఇచ్చిన క్వశ్చన్స్కి అన్నీ ఒకటే ఆన్సర్. సో ఆన్సర్ కరెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. అంటే ఈ క్వశ్చన్ ఈ చాప్టర్ది, ఈ క్వశ్చన్ ఈ చాప్టర్ది,
ఓకే, ఇక్కడ ఏముంది? ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ టు బి స్ట్రేంజ్. స్ట్రేంజ్ అనే పదం ఎక్కువ మనకి ఫస్ట్ లెసన్ కనిపిస్తుంది. ఫస్ట్ లెసన్ పేరు లెటర్ టు హిస్ సన్స్ టీచర్. ఓకే, ఈ ఫస్ట్ క్వశ్చన్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్లో ఉంది. ఓకే, రాస్తాం. లెటర్ టు హిస్ సన్స్ టీచర్ అంటే అబ్రహాం లింకన్ గురించి రాస్తాం. ఫస్ట్ యానటన్ సెన్సర్ ఫస్ట్ ఏ రాస్తాం? రిఫరెన్స్ రాస్తాం. రిఫరెన్స్ అంటే ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆథర్ గురించి రాస్తాం. తర్వాత కాంటెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ రాసిస్తాం. అర్థం కింద ఈ విధంగా మనం క్వశ్చన్ ఆన్సర్ అనేది రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కంపార్ట్మెంట్ వాజ్ ఫుల్ ఆఫ్ పీపుల్స్. ఈ పదం మనకి ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది? మీరు చదివితే ఖచ్చితంగా తెలుస్తుంది. చదవని వాళ్ళకి తెలియదు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కానీ చెప్తే చూడండి, చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ పదం ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది అంటే సి కాన్క్రీట్ ఎవరెస్ట్. దీని ఒక ఆథర్ ఎవరు? డాక్టర్ బి సౌజన్య. అర్థమైంది కదా? సో ఓకే, సెకండ్ క్వశ్చన్. ద కంపార్ట్మెంట్ వాజ్ ఫుల్ ఆఫ్ పీపుల్స్. ఒక కంపార్ట్మెంటు మొత్తం అందరు పీపుల్స్తో నిండిపోయి ఉంది. ఈ యొక్క పదం ఎక్కడ నేర్చుకున్నాం? సి కాన్క్రీట్ ఎవరెస్ట్లో నేర్చుకున్నాం. సి కాన్క్రీట్ ఎవరెస్ట్ అంటే డాక్టర్ బి సౌజన్య గుర్తు రావాలి. ఓకే, డాక్టర్ బి సౌజన్య గారు, వారి గురించి ఫస్ట్ రాసేస్తారు రిఫరెన్స్, తర్వాత కాంటెక్స్ట్, తర్వాత ఎక్స్ప్లెనేషన్. అర్థం కదా? ఓకే, 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. 2 క్వశ్చన్స్ అయిపోయింటే 2 4 8 మార్క్స్ మీకు వచ్చేసినట్టే. అంటే ఒక రౌండ్ అయిపోయింది యాంటిసిన్స్. నెక్స్ట్ సెకండ్ యాంటిసిన్. ఇది అలాగా అంటే ఇది పోయిటరీ నుంచి వస్తుంది అన్న. ఫస్ట్ క్వశ్చన్ ప్రోస్ నుంచి వచ్చింది కదా, సెకండ్ రౌండ్ పోయిటరీ నుంచి వస్తుంది. దీంట్లో 3 చాప్టర్స్ ఉంటాయి. ఆ 3 ఏంటంటే కామన్వెల్త్ ఆఫ్ బిస్, నెక్స్ట్ దేర్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. ఇది ఎవరు రాశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఫస్ట్ చాప్టర్ ఏంటి? కామన్వెల్త్ ఆఫ్ బీస్. ఇది విలియం షేక్స్పియర్. నెక్స్ట్ దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, ఇది రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ ఇంకో చాప్టర్ ఉంటుంది, అదేంటంటే యాజ్ ఐ గ్రూ ఓల్డర్, ఇది లంగ్స్టన్ హక్స్ అనే వ్యక్తి రాశాడు. అర్థం కదా? ఇవి 3 చాప్టర్స్. 3 చాప్టర్కి ఒక్కొక్క చాప్టర్కి 4 క్వశ్చన్స్ ఉంటాయి. 3 4 12 క్వశ్చన్స్. ఈ 12 క్వశ్చన్స్కి 3 ఆన్సర్స్ రాయాలి. అర్థం కదా? అంటే ప్రతి 4 క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్. సో అదేంటి ఇప్పుడు చెప్తా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? అదర్స్ లైక్ సోల్జర్స్ అనగానే మీకు గుర్తు రావాలి. ఓకే, ఇది కామన్వెల్త్ ఆఫ్ బీస్ అంటే తేనెటీగలు. ఆ చాప్టర్లో తేనెటీగలు అనేవి సోల్జర్స్ లాగా పనిచేసేవి. అర్థం కదా? సో ఇది కామన్వెల్త్ ఆఫ్ బీస్ చాప్టర్ నుంచి. దీంట్లో బీస్ అనేవి సోల్జర్స్లా వర్క్ చేసేవి అని మీకు ఐడియా రావాలి. ఓకే, సోల్జర్స్ అంటే బీస్ అంటే కామన్వెల్త్ ఆఫ్ బీస్ చాప్టర్ నుంచి. ఇది ఎవరు రాశారు? విలియం షేక్స్పియర్. సో విలియం షేక్స్పియర్ గారి గురించి ఒక 2 నిమిషాలు ఒక 2 to 5 లైన్స్ రాస్తారు. అదేంటి? రిఫరెన్స్, తర్వాత కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ రాస్తారు. అంటే ఏంటి? ఒక క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇదేంటి? ఫస్ట్ క్వశ్చన్ ఎందులో నుంచి వచ్చింది మనకి? అర్థమైంది కదా? బీస్ అంటే కామన్వెల్త్ ఆఫ్ బీస్ చాప్టర్ నుంచి. ఇది రాసిన వారు విలియం షేక్స్పియర్. నెక్స్ట్ స్ట్రైక్. ఈ స్ట్రైక్ అనే పదం ఎక్కడ మీకు కనిపిస్తుంది అంటే దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ అనే చాప్టర్ నుంచి కనిపిస్తుంది. ఈ చాప్టర్ యొక్క ఆథర్ ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. అర్థం కదా? మీ క్వశ్చన్ చూడగానే ఇది ఏ చాప్టర్ నుంచి వచ్చింది, దీని యొక్క ఆథర్ ఎవరు, దీని వెనకున్న స్టోరీ ఏంటో మీకు గుర్తొచ్చేయాలి. అర్థమైంది కదా? సో అలా చదవాలి. ఇప్పుడు 4 to 5 రౌండ్స్ ఉన్నాయి. ఈ 5 రౌండ్స్ 4 క్వశ్చన్స్ చదవడానికి ఏమైంది? పర్ఫెక్ట్గా 4 క్వశ్చన్స్ చదువుకుంటే పాస్ అయిపోతారు కదా. 40 మార్క్స్ ఈజీగా పాస్ అయిపోవచ్చు. అర్థమైంది కదా? సో ఇప్పుడు చూడండి, స్ట్రైక్ అనే పదం ఎక్కడ మనకి ఎక్కువ కనిపిస్తుంది? రవీంద్రనాథ్ ఠాగూర్ లెసన్లో. సో ఈ స్ట్రైక్ అనే పదం గుర్తు రాగానే మీకు ఏం రావాలి? ఓకే, ఈ స్ట్రైక్ అనే పదం ఎందులో నుంచి వచ్చిందంటే దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ అనే చాప్టర్ నుంచి. ఈ చాప్టర్ ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, ఫస్ట్ రిఫరెన్స్ రాసేస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తొచ్చారు కదా మీకు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి రాసేస్తారు. నెక్స్ట్ కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ రాస్తారు. అయిపోయి 2 చాప్టర్ 2 రౌండ్స్ అయిపోయినాయి. 2 4 8 8 + 8 16. అర్థం కదా? సో 4 క్వశ్చన్స్ చదివారు. ఇప్పుడు మీరు ఈ 4 క్వశ్చన్స్ చదివితే 18 మార్క్స్. సార్ మరి ఇంకో ఇక్కడే 4 క్వశ్చన్స్ అయిపోయి సార్, నెక్స్ట్ ఇంకో 2 రౌండ్స్ ఉన్నాయనంటే ఈ 4 క్వశ్చన్స్ మళ్ళీ ఆ నెక్స్ట్ 2 రౌండ్స్లో మనం రాయాలి. సో అక్కడ ఏ క్వశ్చన్స్ ఎలా రాయాలో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి 3rd రౌండ్ అన్న. 3rd రౌండ్లో మీరు ఏం చేస్తారంటే పాసేజ్లు రాయాలి. అంటే పారాగ్రాఫ్ అనమాట. ఇదేంటి? పారాగ్రాఫ్ క్వశ్చన్స్. ఇక్కడ 10 to 15 లైన్స్ రాయాలి. అర్థం కదా? 10 to 15 లైన్స్ రాయమన్నాడు, కానీ మనం కొంచెం ఎక్కువ రాయాలి. 4 మార్క్స్ క్వశ్చన్ అనగానే మీకు 1.5 పేజీ ఖచ్చితంగా ఉండాలి. 8 మార్క్స్ క్వశ్చన్ అనగానే 2.5 పేజెస్ ఉండాలి. మినిమం 2.5 పేజెస్ 8 మార్క్స్ క్వశ్చన్ రాయాలి. 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసరికి మినిమం 1.5 పేజీ రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు 1 పేజీలో వర్బుల్ ఉన్నట్టు మొత్తం 1 పేజీలో మీరు సరిపెట్టేసినా మీకు 4 to 4 మార్క్స్ పడవు. 3 మార్క్స్ లేదా 2.5 మార్క్స్ పడుతుంది. అర్థం కదా? అక్కడ మీరు ఇంగ్లీష్లో మీకు ఏం చూస్తారంటే
ఫస్ట్ మీ వే ఆఫ్ ప్రెజెంటేషన్, నెక్స్ట్ మీరు ఏ వే అంటే మీరు ఎంత డెప్త్గా రాశారు, అదేవిధంగా మీరు ఎంత స్పేస్తో రాస్తున్నారు. అంటే మనం రాసేటప్పుడు దగ్గర రాయకూడదు, కానీ అంతా అతికిసినట్టు రాస్తా అలా రాయకూడదు. కొంచెం దూరంగా నీట్గా మంచి హ్యాండ్ రైటింగ్తో 1.5 పేజీ రాస్తే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. అర్థం కదా. సో సెకండ్ చాప్టర్ మన ఫస్ట్ 2 చాప్టర్స్ చూస్తాం. సో థర్డ్ రాముడిలో ఫస్ట్ మనం ఏం చేయాలి సార్? ఫస్ట్ రెండు రాముల్లోనే 4 మార్క్స్ 4 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. మరి 4 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది అని అన్నారు మొత్తానికి. సో ఇక్కడ 4 అయిపోయాయి. మరి వీటి సంగతి ఏంటి అంటే ఇక్కడ చూడండి, మీకు థర్డ్ రౌండ్కి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ కెన్ ద టీచర్ ఇన్స్టాల్, చూడండి, ఫెయిత్, లవ్, కరేజ్, ఇంకేముంది, ఇంకా ఇంపార్టెంట్ బిట్ లంగ్స్. అది ఉంది కదా, చూడండి లింకాన్స్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏముంది, ఇన్స్టాల్, ఫెయిత్, లవ్, కరేజ్. ఈ పదం అందరికి తెలుసులేండి. ఫెయిత్, లవ్, కరేజ్, ఈ 3 పాయింట్స్ మనం ఎక్కడ వింటామంటే లెటర్ టు హిస్ సన్స్ టీచర్, ఫస్ట్ చాప్టర్. మళ్ళీ ఫస్ట్ చాప్టర్కి వెళ్ళాం. ఇది ఎవరు రాశారు? అబ్రహం లింకన్. ముందే చెప్పాను, అందుకే ఇక్కడ లింకన్ సన్ అని కూడా ఉంది. అర్థం కదా. సో మీకు క్వశ్చన్ చూడగానే తెలిసిపోతుంది, ఓకే లింకన్ సన్. ఇందులో ఏముంది, ఫెయిత్, లవ్ గురించి, కరేజ్ గురించి ఉంది. సో ఇది మొత్తం ఈ క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్ అందులో నుంచి వచ్చింది ఫస్ట్ చాప్టర్ ఏంటి, లెటర్ టు హిస్ సన్స్ టీచర్. అర్థం కదా. సో ఇంతకుముందు రాశాను సార్, మళ్ళీ రాయొచ్చానంటే రాయొచ్చు, 100-200% రాయొచ్చు. మంచి మార్క్స్ ఈజీగా పడతాయి, అవుట్ మార్క్స్ పడతాయి పర్ఫెక్ట్గా రాస్తే. సో మీకు ఇక్కడికి వచ్చేసరికి చూడన్నా, మనం యానిటేషన్స్లో ఫస్ట్ ఏం రాస్తాం, రెఫరెన్స్. ఏం రాస్తాం? ఫస్ట్ రెఫరెన్స్ రాస్తాం, తర్వాత కాంటెక్స్ట్, తర్వాత ఎక్స్ప్లెనేషన్ రాస్తాం కదా. మీకు పారాగ్రాఫ్ వచ్చేసరికి ఏం చేయాలి, ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి, తర్వాత మెయిన్ ఆన్సర్ రాస్తాం. అర్థమైంది కదా. సో ఇక్కడ మీరు ఎక్కడైతే యానిటేషన్స్లో రెఫరెన్స్, కాంటెక్స్ట్ ప్లేస్లో ఏదైతే రాశారో అది తీసుకువచ్చి థర్డ్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్లో ఇంట్రడక్షన్ ప్లేస్లో రాయండి. నెక్స్ట్ మరి మెయిన్ ఆన్సర్ ఏంటి సార్ అంటే, మీరు యానిటేషన్లో ఏదైతే ఎక్స్ప్లెనేషన్ దగ్గర రాస్తారో అది తెచ్చి ఎక్స్ప్లెనేషన్ ప్లేస్లో మెయిన్ ఆన్సర్ అని పెట్టి రాసేయండి. అర్థమైంది కదా. ఒకటే ఆన్సర్, థర్డ్ రామన్కి అదే ఆన్సర్, ఫస్ట్ రామన్కి అదే ఆన్సర్. అర్థమైంది కదా. సో మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. 4 క్వశ్చన్స్ కరెక్ట్గా నేర్చుకుంటే 4 రామన్స్ వస్తాయి. 4 రామన్స్ అంటే 40 మార్క్స్, ఈజీగా పాస్ అయిపోవచ్చు. అర్థమైంది కదా. సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, వై మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఈజ్, చూడన్నా ఈ క్వశ్చన్ అందులో నుంచి why marketing communication is crucial in the economic development of the country. ఈ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ అందులో నుంచి, ఈ క్వశ్చన్ మీకు ప్రోస్ నుంచి వస్తుంది. అర్థం కదా. థర్డ్ రౌండ్ మొత్తం ప్రోస్ క్వశ్చన్సే. ఇది మీకు కాన్క్రీట్ ఎవరెస్ట్ నుంచి వస్తుంది. సో ఓకే, ఇది వదిలేయండి. నెక్స్ట్ మీరు డి చూసినట్లయితే మీకు ఏవైతే ఇంపార్టెంటో, ఏదైతే ఈజీగా క్వశ్చన్స్ ఉంటాయో అవి మాత్రమే చెప్పడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సిటిజన్స్, క్యారెక్టర్స్, ఫ్యూచర్, ఇది నేషన్ గురించి ఇవన్నీ ఎక్కడ చదువుతాం మనము, వాట్ మేక్స్ ఎ నేషన్ చాప్టర్లో చదువుతాం. సో వాట్ మేక్ ఎ నేషన్ చాప్టర్ ఎవరు రాశారు, రాజగోపాలాచారి. అది కదా. సో మీకు చూడగానే గుర్తొచ్చారు సిటిజన్స్, క్యారెక్టర్స్, ఫ్యూచర్స్, నేషన్స్. ఇక్కడ ఆల్రెడీ క్యారెక్టర్ పేరు కూడా ఇచ్చారు, రాజాజీ. ఇవన్నీ మనం ఎక్కడ చూసాం, వాట్ మేక్స్ ఎ నేషన్. ఈ చాప్టర్ ఎవరు రాశారు, రాజగోపాలాచారి. ఓకే, ఫస్ట్ ఇక్కడ తెలిసిపోతుంది మీకు. ఫస్ట్ ఏం రాయాలి, ఇంట్రడక్షన్ అంటే రాజగోపాలాచారి గురించి రాస్తావు. తర్వాత మెయిన్ ఆన్సర్, ముందు ఏదైతే రాసావో ఆ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే రాసావో తీసుకొచ్చి మెయిన్ ఆన్సర్ రాస్తావు. ఓకే, 3 రౌండ్స్ అయిపోయాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రౌండ్లో ఇచ్చిన ఏదైతే ఆన్సర్స్ రాస్తారో అవి థర్డ్ రౌండ్లో రాయాలి. నెక్స్ట్ సెకండ్ యానిటేషన్ ఏవైతే పోయిటరీ నుంచి రాస్తారో ఇవి మీకు 4th రౌండ్లో వస్తాయి. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఠాగూర్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్, ఇది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఠాగూర్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్, ఇది పోయిటరీ నుంచి. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ చాప్టర్ రాశారు, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ కదా. సో ఆ చాప్టర్ నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఓకే, ఆ చాప్టర్ పేరు వెంటనే రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తొచ్చారు, వెంటనే రాసిస్తావు. ఇంట్రడక్షన్ ఆయన గురించి, ఎక్స్ప్లెనేషన్ పైన రాసావు కదా ఆల్రెడీ, సెకండ్ రౌండ్లో రాసావు కదా. సెకండ్ రౌండ్లో రాసిన క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ప్లేస్లో మెయిన్ ఆన్సర్ పెట్టి రాసిస్తావు. అయిపోయి ఒక క్వశ్చన్, ఇంకేం రాయాలి, ఇంకో క్వశ్చన్ రాయాలి కదా. సో అది చూడండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్,
ఇక్కడ మీరు చూసినట్లయితే ఈజీగా చూడండి, క్వశ్చన్ అంతా చేయాల్సిన అవసరం లేదు. కింద ఏముంది చూడండి, మెయిన్గా లాంగ్స్టన్ హగ్స్. ఈ క్వశ్చన్ మీరు ఎక్కడ ఎక్కువ వింటారు, యాజ్ ఏ గ్రూవాల్డర్. యాజ్ ఏ గ్రూవాల్డర్ ఇది ఎవరు రాశారు, లాంగ్స్టన్ హగ్స్ వ్యక్తి రాశారు. ఓకే, ఇక్కడ లాంగ్స్టన్ హగ్స్ ఉంది, మరి మిగతావన్నీ మీకు చావాల్సిన అవసరం లేదు. లాంగ్స్టన్ హగ్స్ అంటే యాజ్ ఏ గ్రూవాల్డర్. ఓకే, ఆయన గుర్తొచ్చారు మీకు వెంటనే. ఆయన గురించి ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇంతకు ముందు రెఫరెన్స్ రాశారు కదా, ఇక్కడ ఇంట్రడక్షన్ ప్లేస్లో దాని గురించి రాసేస్తారు. నెక్స్ట్ అక్కడ మెయిన్ ఆన్సర్ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ రాస్తారో అది ఇక్కడ తీసుకొచ్చి మెయిన్ ఆన్సర్ రాసేస్తారు. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఎన్ని రాసినట్టు మీరు ఇక్కడ రాసిన 2 క్వశ్చన్, ఇక్కడ రాసిన 4 క్వశ్చన్స్ ఇక్కడ మళ్ళీ రిపీట్ చేశారు. కాకపోతే అక్కడ రెఫరెన్స్లో ఉన్నది ఇక్కడ ఏదైతే రెఫరెన్స్లో ఉన్నది ఇంట్రడక్షన్లో రాశారు, మెయిన్ ఆన్సర్లో ఉన్నది. అర్థమైంది కదా. అక్కడ మెయిన్ ఆన్సర్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో రాసాం. అది ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో తీసుకొచ్చి మెయిన్ ఆన్సర్లో రాసాం. అర్థమైంది కదా. 4 క్వశ్చన్సే, 4 క్వశ్చన్స్ 4 రామన్స్లో సరిపోయాయి కదా. ఇక్కడ ఏవైతే రాసామో అవే ఇక్కడ రాసుకున్నాం. అర్థమైంది కదా. 1, 2 చాప్టర్ యానిటేషన్లో ఏవైతే ప్రోస్ నుంచి పాయింట్ నుంచి రాస్తామో, 3rd చాప్టర్ ప్రోస్ నుంచి అవే రాస్తాం. 4th రామన్ మళ్ళీ ఇదే పాయింట్ నుంచి రాస్తాం. అర్థమైంది కదా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఏంటి, 8 మార్క్స్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 25 to 30 అంటాడు, కానీ 30 to 50 లైన్స్ రాయాలి. మినిమం 2.5 పేజెస్ ఉండాలి. అర్థమైంది కదా. ఇది ఎక్కువ, దీన్ని ఏమంటారు, నాన్ డీటెయిల్డ్ చాప్టర్ అంటే ఎస్ఐ క్వశ్చన్స్. ఇవి ఎక్కువ, ఇవి 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. ఆ 2 క్వశ్చన్స్ చదివితే మంచిదే, లేదు ఒకటి పర్ఫెక్ట్గా చదువుకుంటే సరిపోతుంది, అదే వస్తుంది. అర్థమైంది కదా. 2 క్వశ్చన్స్ ఇస్తాడు, ఒక క్వశ్చన్ రాయాలి, 8 మార్క్స్. సో ఇందులో ఫస్ట్ మీరు చేయాల్సింది ఆ 2 క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయంటే, ఇంజిన్ ట్రబుల్ అనే చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ద లాస్ట్ లీఫ్ అనే చాప్టర్ నుంచి వస్తుంది. ఇంజిన్ ట్రబుల్ అనే చాప్టర్ ఎవరు రాశారంటే ఆర్కే నారాయణ్. లాస్ట్ లీఫ్ అంటే సరే హెన్రీ గుర్తు రావాలి. అర్థం కదా, ఎందుకంటే హెన్రీ అనే వ్యక్తి రాశారు కాబట్టి. సో ఫస్ట్ క్వశ్చన్స్ తెలిసిపోతుంది ఏంటి ట్రబుల్. మీకు ఏం చెప్పాను, ఇంజిన్ ట్రబుల్ అని చెప్పాను. ట్రబుల్ అంటే ఇంజిన్ ట్రబుల్, ఇది రోడ్ ఇంజిన్ అంటే ఇంజిన్ ట్రబుల్ చాప్టర్ నుంచి క్వశ్చన్ వచ్చింది. ఓకే, వెంటనే రాసేస్తాం ఇంజిన్ ట్రబుల్ చాప్టర్ అయిపోయి 8 మార్క్స్. ఒకవేళ ఇది గుర్తు రాకపోతే ఇక్కడ చూడండి, ఇంకా జస్టిఫై ద స్టేట్మెంట్ అండ్ డిస్కస్ మైండ్ విత్ ఓవర్ హార్మ్ఫుల్ ఫర్ ద యాక్చువల్ డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ రెఫరెన్స్ ఆఫ్ హెన్రీ. ఇది అంతం చావాల్సిన అవసరం లేదు. ఏమన్నాడు, హెన్రీ. అందుకని హెన్రీ అనే వ్యక్తి ఏ చాప్టర్ రాశారో ద లాస్ట్ లీఫ్. ఇదేంటి, రోడ్ ఇంజిన్. గుర్తురాగా రోడ్ ఇంజిన్ రాస్తారు. ఇదేంటి, లాస్ట్ లీఫ్. అయిపోయి రెండింటిలో ఏదో ఒకటి రాస్తే 8 మార్క్స్. మినిమం 2.5 పేజెస్ ఖచ్చితంగా రాయాలి. నెక్స్ట్ సెక్షన్ బిలో మీకు 2 పారాగ్రాఫ్ ఇస్తారు. ఈచ్ పారాగ్రాఫ్ క్యారీస్ 5 మార్క్స్. అందుకని ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, దీంట్లో 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 5 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ ఇందులోనే ఉంటుంది, మీరు కరెక్ట్గా సెర్చ్ చేయాలి. కరెక్ట్గా వెతికితే ఇందులోనే ఆన్సర్ ఉంటుంది. మీరు పర్ఫెక్ట్గా రాయగలిగితే 5 to 5 ఈజీగా వస్తాయి. అర్థం కదా. సో వీటిలో ఒక క్వశ్చన్ అయితే యానిటేషన్స్ అడుగుతాడు, లేదా సినానిమ్స్ అడుగుతాడు, అలా ఒక క్వశ్చన్ ఉంటుంది 5th క్వశ్చన్. మిగతావన్నీ ఇందులోనే ఉంటాయి. అర్థం కదా. మీరు పర్ఫెక్ట్గా చూస్తే యానిటోన్ సినానిమ్ కూడా ఇందులోనే ఉంటుంది. సో ఈ విధంగా 2 ఇస్తాడు. ఈ 2 పారాగ్రాఫ్ కరెక్ట్గా రాస్తే 10 మార్క్స్. ఓకే సార్, ఇంతవరకు లాంగ్ ఆన్సర్ చెప్పారు, పారాగ్రాఫ్లు చెప్పారు, మరి గ్రామర్ సంగతి ఏం సార్ అంటారా. సో గ్రామర్ చూద్దాం. గ్రామర్కి వచ్చేసరికి మీకు ఏముంటాయంటే, ఫస్ట్ పాసేజ్ 10 మార్క్స్. పాసేజ్లు 10 మార్క్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఏవైతే 2 పాసేజ్లు చెప్పుకున్నామో ఆ 2 పాసేజ్లు 10 మార్క్స్. ఇది గ్రామర్లో కలిపాను, గుర్తుపెట్టుకోండి. పాసేజ్లు 10 మార్క్స్. అదే కదా. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ 3 మార్క్స్, ఆర్టికల్స్ 3 మార్క్స్, వెర్బ్ ఫార్మ్స్ 3 మార్క్స్. ఇప్పుడు గ్రామర్లో ఏవి ఇంపార్టెంట్ అర్థం కదా. సో ఏది ఎక్కువ కష్టంగా ఉంటుంది, ఏది ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయాలి, దేని నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి, దేని నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, అర్థం కదా. సో ఇక ఇన్ఫర్మేషన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకేం ఇస్తాడు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఫార్మ్స్ 5 మార్క్స్కి ఇస్తాడు. నెక్స్ట్ సైలెంట్ కాన్సనెంట్స్, ఇది ఈజీయే 5 మార్క్స్కి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆల్రెడీ అందరూ చదివిందే. నెక్స్ట్ ఆడ్ వర్డ్స్ 3 వర్డ్స్ ఇస్తారు, 3లో ఏది ఆడ్ వర్డో కనుక్కోవాలి, ఇది ఈజీయే. మ్యాచ్ ద ఫాలోయింగ్ 3 మార్క్స్, అర్థం కానీ ఇది ఈజీయే. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్స్ అంటే ఇది ఏంటంటే చూడండి, గుర్తుపెట్టుకుని, ఇది చాలామంది డౌట్. ట్రాన్స్క్రిప్షన్స్ అంటే ఏంటంటే ఒక వర్డ్ ఇస్తాడు, అర్థం కదా, లేదా ఒక సెంటెన్స్ ఇస్తాడు. సెంటెన్స్ ఎక్కువ వర్డ్, ఇందులో ఏం ఇస్తాడంటే ఫస్ట్ ఒక వర్డ్ ఇస్తాడు, దాన్ని ఆర్డినరీ స్పెల్లింగ్లోకి మార్చాలి. అంటే మీ భాష చెప్పడంలో కసిపిసి ఒక వర్డ్ ఇస్తాడు, ఇలాగ ఒక సింబల్ ఇచ్చి, ఇలాగ సింబల్ ఇచ్చి ఏదైనా ఒక వర్డ్ ఇస్తాడు కదా. సో ఈ వర్డ్ని మనం ఏం చేయాలి,
ఆర్డినరీ స్పెల్లింగ్లో రాయాలి. ఓకేనా? అలాగే 5 ఇస్తాడు, ఆ 5 రాస్తే 5 మార్క్స్. నెక్స్ట్ సిలబల్స్ వాళ్ళు మనకు తెలుసు, మోనో సిలబుల్, డై సిలబుల్, ట్రై సిలబుల్, పాలీ సిలబుల్ ఇవన్నీ మనకు తెలుసు. సో 3 మార్క్స్. గ్రామర్ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు అందరూ ప్రిపేర్ అయ్యే ఉంటారు కాబట్టి. నెక్స్ట్ పార్షల్ వెబ్స్. ఇవి చూడండి, ఇది చాలామందికి రాదు. ఇది ఏంటంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గెటప్ అని కానీ, లేదా వేకప్ అని కానీ, బ్రేకప్ అని కానీ, అర్థం. సో ఇలాంటివి ఇస్తారు ఇందులో. సో గెటప్ అని ఫర్ సపోజ్ గెటప్ ఇచ్చాడు, పార్షల్ వెబ్స్లో మీకు గెటప్స్ ఇచ్చాడు. సో గెటప్ అంటే ఏంటి? లేవడం. సైడ్ రైటింగ్ ఫస్ట్ గెటప్ ముందున గెటప్ అని పెడతాం, గెటప్ పెట్టి గెటప్ అండి లేవడం. సో దాన్ని ఏం చేయాలి? ఎగ్జాంపుల్ అంటే నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచాను, నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచాను, నేను ఈరోజు మార్నింగ్ లేచాను. గెటప్ అంటే లేవడం. లేదా నేను పిలిచేటప్పుడు మా మదర్ వెంటనే లేచారు. ఇలా ఒక ఎగ్జాంపుల్ రాయాలి అంతే. ఫర్ సపోజ్ షీ హ్యాస్ టు గెటప్ ఎవ్రీ ఎర్లీ మార్నింగ్. అర్థం కదా? సో ఇలా ఏదైనా ఒక ఏదైతే వాడు గెటప్ అని కానీ, ఎర్లీ అప్ కానీ, అర్థం కదా, నెక్స్ట్ బ్రేక్ డౌన్ అని కానీ ఏవైతే ఇస్తాడో వాటికి చిన్న ఎగ్జాంపుల్ రాయాలి అంతే. అలా 6 ఇస్తాడు, 6లో ఎనీ 3 రాయొచ్చు. అర్థం కదా? 3 రాస్తే 3 మార్క్స్. 6 రాయండి, 3 మార్క్స్ ఈజీగా వస్తాయి. అర్థం కదా? నెక్స్ట్ కరెక్ట్ ద అండర్లైనింగ్ పార్ట్. ఇవి 5 మార్క్స్కి. అర్థం కదా? గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్లో మొత్తం చెప్తాడు. క్వశ్చన్ అని చెప్పేస్తాడు. నేను ఒక సెంటెన్స్ ఇచ్చాను, ఆ సెంటెన్స్లో ఒక పాయింట్ అండర్లైన్ చేశాను, ఆ అండర్లైన్ చేసిన దాంట్లో చిన్న తప్పు ఉంది, ఆ తప్పు ఏంటో నువ్వు ఆన్సర్ రూపంలో రాయని చెప్తాడు. దాన్ని క్వశ్చన్ రూపంలో ఏమడుతాడంటే రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్ట్ ఇన్ ద అండర్లైన్ పార్ట్ అంటాడు. ఎన్ని రాయిస్తాడు? ఒక సపోజ్ ఈ సెంటెన్స్ ఇచ్చాడు, దీంట్లో ఇలా అండర్లైన్ చేస్తాడు. ఈ రెండింటిలో ఏదో ఒక తప్పు ఉంది అంటాడంటే స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వచ్చు. అందుకని ఏదైనా తప్పు ఉండదు అంటాడు. ఆ తప్పుని మనం సరిదిద్ది కరెక్ట్గా ఆన్సర్ రూపంలో రాయాలి. అందుకని అలా రాస్తే 5 ఇస్తాడు, 5 రాస్తే 5 మార్క్స్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఒక ఇద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఇస్తాడు, ఆ కాన్వర్జేషన్ అక్కడక్కడ డైలాగ్స్ మిస్ చేస్తాడు. సో ఫాలోయింగ్ డైలాగ్స్, ఆ డైలాగ్ కరెక్ట్గా రాస్తే 4 మార్క్స్. 4 డైలాగ్స్ ఇస్తాడు, 4 డైలాగ్స్ మిక్స్ చేస్తాడు, 4 డైలాగ్స్ కరెక్ట్గా రాస్తే 4 మార్క్స్. ఇవన్నీ క్యాల్కులేట్ చేయండి, 60 మార్క్స్ వస్తాయి. అందుకని 10 + 5 15 20 29 32 37 40 45 47. అర్థమైంది? 47 50 55 56 60. అర్థమైంది కదా? సో 60 మార్క్స్ గ్రామర్. 60 మార్క్స్ గ్రామర్స్ ముందు మనం ఏం చెప్పుకున్నాం? ఎస్ఐ క్వశ్చన్స్ అవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ మనకి ఎన్ని మార్క్స్కి? 40 మార్క్స్కి. 40 + 60 100 మార్క్స్. ఈ 100 మార్క్స్లో ఈ ఫస్ట్ 40 మార్క్సే చాలా ఈజీ. ఇందులో 40 మార్క్స్ చాలా ఈజీగా 4 క్వశ్చన్స్ చదివితే 40 మార్క్స్. ఈ గ్రామర్లో మీరు అస్సలు చదవకపోయినా ఎంతో కొంత మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి 10th వరకు ఎలా పర్ఫెక్ట్గా చదివారు కాబట్టి ఇక్కడ మీరు ఎలా వేసుకున్నా ఒక 60 మార్క్స్కి 30 35 వస్తాయి. అంటే అక్కడ 40, ఇక్కడ ఎన్ని 35 75 మార్క్స్ మినిమం. అస్సలు పుస్తకం తీయకుండా ముందు రోజు చదివినా 70 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అర్థమైంది కదా? సో ఈ విధంగా పర్ఫెక్ట్గా చదివితే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సార్ మరి దీని పీడిఎఫ్ గురించి వీడియో ఆన్సర్ గురించి చెప్తాను అన్నారు కదా సార్ అంటే చెప్తాను. ఇంతవరకు వెయిట్ చేశారు కదా, ఖచ్చితంగా చెప్తాను. సో చూడండి అన్న, వీటికి పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంది. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఏంటన్నా? కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మేము చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకు అప్డేట్స్, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సంబంధించి ప్రతి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క మోడల్ పేపర్స్, వాటి యొక్క బ్లూ ప్రింట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అర్థమైంది కదా? సో టెలిగ్రామ్ ఛానల్ ఏమేంటి? కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఇంకా మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అక్కడి నుంచి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ప్రతి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసాను, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. అర్థమైంది కదా? సో ఇది టెలిగ్రామ్ ఛానల్. మరి ఇటు ఆన్సర్స్ కావాలి సార్, గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు ప్రతి సబ్జెక్ట్ యొక్క మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి అమౌంట్ పే చేయకుండా ఫ్రీగానే మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మెటీరియల్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ చెప్పాను కదా, ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యేటట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఈ 2 స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. దానికోసం మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ఈ 2 స్క్రీన్ షాట్స్ పెట్టాలి. ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి ఎవరు టైం వేస్ట్ చేయకుండా పర్ఫెక్ట్గా మా దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. మెటీరియల్స్ తీసుకోండి, ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి బాగా చదవండి. అర్థం. సో బాగా చదివి ఎగ్జామ్స్ బాగా రాస్తారని ఆశిస్తూ, ఇంతవరకు మీరు వీడియోని చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. గుర్తుపెట్టుకున్నానా, ఇంకా చాలామంది మీలో ఎగ్జామ్ ముందు ఏం చదవాలి, గ్రామర్ ఏం చదవాలి, లేదా మ్యాథ్స్ ఏం చదవాలి, ఫిజిక్స్ ఏం చదవాలి, చాలామంది తెలియకుండా చాలామంది ఉన్నారు. సో అలాంటి మీ ఫ్రెండ్స్ అందరికీ లేదా మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరికీ రికమెండ్ అవ్వడం కోసం ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా ఇప్పుడు ఇంగ్లీష్ చెప్పుకున్నాం కదా, మీకు మ్యాథ్స్ కావాలన్నా, ఫిజిక్స్ కావాలనుకున్నా, కెమిస్ట్రీ కావాలనుకున్నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ రికమెండ్ అవ్వడం కోసం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.